దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను మనందరం కూడా ధ్యానం చేద్దాం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి తన సమయాన్ని, వారు గడపవలసిన దినములను ఎలా గడపాలి, జ్ఞానముతో ఎలా గడపాలి, వేటితో వారి సమయాన్ని వెచ్చించుకోవాలి అన్న విషయాలను కూలంకషంగా చెప్తా ఉన్నాడు. ఎస్పెషల్లీ అందులో భాగంగా దేవుని గూర్చిన వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము సమృద్ధిగా నివసించటం అంటే ఏంటి? వాక్యము నివసించటం అంటే ఏంటండి? చూడండి, ఈ దినాన వాక్యం తెలియని వ్యక్తులు ఎవరు లేరు ఈ రోజు. ప్రతి వ్యక్తి మరి యూట్యూబ్ ద్వారా కావచ్చు, మరి అనేకమైన ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, మీటింగ్స్ ద్వారా కావచ్చు, సంఘముల ద్వారా కావచ్చు, ఈరోజు వాక్యం తెలియని వారు ఎవరు? ఒకప్పుడంటే ఇంత విరివిగా వాక్య బోధ కానీ, మరి ఇంత విరివిగా అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపనలు కానీ ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు విరివిగా వాక్యం వెదజల్లబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఉపమానం ఏం చెప్పారంటే, వాక్యం అయితే విరివిగా వెదజల్లబడతా ఉంది, కానీ ఎవరు మంచి నేలగా ఉంటున్నారు? సో ఇక్కడ నివసించనివ్వటం అంటే మంచి నేలగా మార్చబడటం, వాక్యానికి చోటు ఇవ్వటం. ఇప్పుడు 3 నేలల గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. త్రోవ పక్కన పడిన నేల, రాతి నేల, ముండ్ల తుప్పల మధ్య పడిన విత్తనం. సో విత్తనం అనేది ఒకటే, కానీ నేలల్లోనే మార్పు. సో వాక్యం అనేది ఒకటే. ఒక వ్యక్తి కొందరి జీవితాలను ఆశీర్వదిస్తూ ఉంది, కొందరి జీవితాలని పైకి తీసుకొస్తూ ఉంది, కొందరి జీవితాలని ప్రయోజకులు చేస్తూ ఉంది, కొందరి జీవితాల్లో ఊహించటానికే వీలు లేనటువంటి మహా అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంది. కొన్ని దేశాల్లో నుంచి సువార్తలు వింటున్నప్పుడు, ఆ మాటలు సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాలు కూడా జరిగిస్తున్నాడా అని ఒకంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అదే కొన్ని ప్రాంతాల్లో వాక్యము మరి ఫలభరితం లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది వాక్య లోపమా, లేదా వాక్యాన్ని స్వీకరించుటలో లోపమా? సో నేలే లోపం అని చెప్పి దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఉపమానాన్ని, విత్తువాని గురించిన ఉపమానం చెప్పాడు. సో మంచి నేలగా మనం మార్చబడి, మన హృదయాల్లో ఒక మంచి నేలగా మార్చబడటం అంటే ఏంటి? అంటే దేవుని వాక్యం వద్దు అంటే మన హృదయం కూడా వద్దనాలి, దేవుని వాక్యం సరే అంటే మన హృదయం కూడా సరే అని చెప్పబడాలి. దేవుని వాక్యం ఈ మార్గంలో మీరు నడవండి అంటే మన హృదయం కూడా ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని వినువారి మట్టికే ఉంటే ఏ ప్రయోజనం కలగదండి. అక్షరంగానే ఉంటే ఏ ప్రయోజనం కలగదు. అది జీవముగా, అది ఆత్మగా మన జీవితాల్లో పనిచేయటానికి మన నేల, హృదయం అనే నేల అవకాశం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి, మనల్ని సరిచేయటానికి చోటు ఇవ్వాలి, మనల్ని సరిదిద్దటానికి చోటు ఇవ్వాలి, మనల్ని హెచ్చరించటానికి చోటు ఇవ్వాలి, మనకు బుద్ధి చెప్పటానికి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి, మనల్ని ఖండించటానికి చోటు ఇవ్వాలి. అచ్చగా ఖండన, బుద్ధి చెప్పటం అని అంటున్నారు ఆశీర్వాదం. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా ఖండించటం, దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పటం బట్టి మన జీవితాల్లో జరుగుతుందో, ఆ అవకాశాన్ని మన జీవితాల్లో మనం ఇస్తామో, మనం అడగకపోయినా ఆ వాక్యం మనల్ని దీవిస్తుంది. అందుకనే తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, దైవజనుడు సన్నద్ధుడై దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది ఉపదేశిస్తుంది, అది నిన్ను ఖండిస్తుంది, నీతి యందు మరి శిక్ష వేస్తుంది, తప్పుదిద్దుతుంది నిన్ను అని చెప్పి దేవుని లేఖనం ఉంది. ఎవరు ఇష్టపడుతూ ఉన్నారు? లేఖనపూర్వకమైన, లిఖితపూర్వకమైన వాక్యాన్ని అందరికీ తెలుస్తూ ఉంది, కానీ కరెక్ట్ చేసే మాటని హృదయాల్లో స్వీకరించడం లేదే. దైవజనులను తప్పుపడుతుల్లో, మనుషులను తప్పుపట్టడంలో, నాకే చెప్పారు ఈ వాక్యం అని వ్యతిరేకంగా స్వీకరించడంలోనే ఉంటున్నారు. కానీ మరి వ్యక్తిగతంగా స్వీకరించి, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను సరిచేశాడు, దేవుడు నన్ను ఈ విషయంలో సరిదిద్దుకోమంటున్నాడు అన్న కోణంలో హృదయాలు సంసిద్ధంగా ఉన్నాయా? ఇక్కడ వాక్యం అంటా ఉంది, మీ హృదయములలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడే. ఆ వాక్యం వస్తే అది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా అది మనల్ని ఫలింపచేస్తుంది, అది మనల్ని అభివృద్ధి పరుస్తుంది, ఆ వాక్యము మనల్ని హెచ్చిస్తుంది. అయితే ఒకటే కండిషన్,
మంచి నేలగా మనం మార్చబడటం. మంచి నేలగా మనం మార్చబడినప్పుడు దేవుని వాక్యమే మనల్ని నూరింతలుగా ఫలింపచేస్తుంది. ఆమేన్. కనుక దేవుని వాక్యాన్ని ఖండించే ఆ వాక్యాన్ని, హెచ్చరించే ఆ వాక్యాన్ని, సరిచేసే ఆ వాక్యాన్ని మనందరం కూడా ప్రేమతో స్వీకరిద్దాం, హృదయంలో నివసించనిద్దాం, అవకాశం ఇద్దాం పని చేయటానికి. అప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, ఎందుకంటే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని చెప్పిన ఆ మాటను బట్టి తన గొప్పదైన కార్యాలు మన జీవితాల్లో దేవాదేవుడు జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.